హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. నేను సీనియర్ జర్నలిస్ట్ని. చెస్ ఆడేటప్పుడు మనం వేసేటువంటి ఎదుటి ప్రత్యర్థిని ఎలా దెబ్బతీస్తుందో చెప్పలేము. ఇప్పుడు సరిగ్గా తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి చేస్తుంది కూడా అలాగే ఉందని అనిపిస్తుంది. ఇది ఒక జిహెచ్ఎంసి విస్తరణ అనేది కేవలం ఒక నగర అభివృద్ధిని విస్తరణ లేకపోతే ఆ పాలన అందరికీ చేరడం కోసం అని చెప్పి కాదు, కానీ దీని వెనక రాజకీయ లెక్కలు పక్కాగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు విశ్లేషకులు. ఇది ప్రత్యర్థుల అడ్డాన్ని కూల్చిపారేయడమే లక్ష్యంగా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నట్టుగా భావిస్తున్నారు. ఒక్క నిర్ణయంతో ఆట ఎలా మారబోతుంది, తెలంగాణ రాజకీయాల్లో ఆట ఎలా మారబోతుంది, రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఎలా ఆటాడుకోబోతున్నారు అని చెప్పేసి అన్నది నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఎవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ అనేది తెలంగాణకి ఒక గుండెకాయ లాంటిది. ఎందుకంటే ఇది ఆర్థిక రాజధాని కాదు, కేంద్ర రాజకీయాలన్నిటికీ కూడా కేంద్ర బిందువు కూడా ఒక రకంగా మాట్లాడాలంటే. ఎందుకంటే ఎక్కువ ఆదాయం ఇక్కడి నుంచే వస్తుంది. అయినప్పటికీ కూడా అసలు రాజకీయాలు కూడా ఒక కేంద్ర బిందువు లాంటిది. ఇక్కడ ఎవరికి పట్టుంటే వాళ్ళే రాష్ట్ర రాజకీయాలని ఏలడానికి అవకాశం, శాసించే శక్తి ఏలడానికి అవకాశం అనేది ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా ఒక పార్టీ చేతిలో అనేది ఉండదు. ఇది ఒక రాజకీయ యుద్ధ క్షేత్రం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రతి ప్రాంతం కూడా ఏదో ఒక పార్టీకి బలమైనటువంటి పట్టు ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కీలక ప్రాంతమైనటువంటి పాత బస్తీ. ఈ పాత బస్తీలో ఎంఐఎంకే బాగా పవర్ అయితే ఉంది, పట్టున్నటువంటి ప్రాంతం కూడా. రాజకీయాలన్నీ కూడా దాదాపు హైదరాబాద్ రాజకీయాలన్నీ కూడా ఆ పార్టీ చేతిలోనే ఉంటాయి. జిహెచ్ఎంసీలో అధికారం ఎవరికి దక్కాలన్నా కూడా మజ్లిసే రాస్తుంది, మజ్లిస్ చేతిలోనే ఉంటుంది. ఎంఐఎం కింగ్ మేకర్గా వ్యవహరిస్తుంది. ఎక్కువ పార్టీలు ఏదో అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ కానీ ఎక్కువ స్థానాలు తెచ్చుకున్నప్పటికీ కూడా సపోర్ట్ అనేది కంపల్సరీగా ఎంఐఎంది లేకపోతే ఇక్కడ నిలబడే జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో నిలబడే పొజిషన్ అయితే ఉండదు. గత దశాబ్ద కాలంగా కూడా ఇంకో రకంగా చెప్పాలంటే 10 ఏళ్ల క్రితం నుంచి వరకు కూడా బీఆర్ఎస్కి ఇక్కడ మంచి పట్టుంది, హైదరాబాద్లో మంచి పట్టుంది. అటు మజ్లిస్ కూడా సపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ జిహెచ్ఎంసీని వెళ్తుంది. ప్లస్ అటు నియోజకవర్గాల పరంగా కూడా అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ, పార్లమెంటరీ నియోజకవర్గాలు కానీ, సరే 1-2 బీజేపీకి వెళ్తున్నా కానీ కొన్ని మొత్తానికైతే బీఆర్ఎస్కి మాత్రం పట్టుంది. కాంగ్రెస్కి ఈసారి ఎక్కడా కూడా లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి కానీ, టౌన్లో సిటీలో ఉన్నటువంటి అభివృద్ధి కానీ, మధ్యతరగతి ఓటర్లు కానీ ఈ బీఆర్ఎస్కి విజయానికి కారణమైతే అవుతున్నారు. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి కూడా హైదరాబాదులో తన బలం పెంచుకోవాలని చెప్పేసి, ఇక్కడ బలం పెరిగితే బీజేపీకి ఆటోమేటిక్గా మిగతా చోట్ల కూడా పెరుగుతుందని చెప్పేసి ఉద్దేశంతో బీజేపీ కూడా గట్టిగా ప్రయత్నం అయితే చేస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి కూడా బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంది. ఈ బీఆర్ఎస్కి ఓటు బ్యాంక్ ఉంది, బీజేపీకి ఓటు బ్యాంక్ ఉంది. కానీ ఇక్కడ దెబ్బతిన్నది ఎవరంటే కాంగ్రెస్. అంటే మనం చెప్పాలంటే టోటల్గా హైదరాబాదులో పట్టు అనేది బీజేపీకి, ఎంఐఎంకి, బీఆర్ఎస్కి మాత్రమే ఉన్నాయి. ఈ 3 శక్తులు కూడా తమ తమ ప్రాంతాలను కాపాడుకుంటూ జిహెచ్ఎంసీ రాజకీయాలను అయితే నడిపిస్తున్నాయి. ఈ 3 కోటరీలను కూడా అసాధ్యం, అసలు దెబ్బతీయడం అనేది అసాధ్యము. అలాంటి టైంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక కొత్త ప్లాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అదే గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ అనే ప్లాన్ అనమాట. ఈ మధ్య తెలంగాణ మంత్రివర్గం జరిగినప్పుడు మీ అందరికీ తెలుసు, ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ని మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీని విస్తరించాలని చెప్పేసి, భారీగా విస్తరించాలని చెప్పి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలను కూడా దీంట్లో కలిపేసేసుకొని కార్పొరేషన్ కూడా దీంట్లో విలీనం చేసి భారీగా చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ చేశారు. ఈ నిర్ణయంతో ఇప్పుడు ఏమవుతుందంటే జిహెచ్ఎంసీ యొక్క పరిధి చాలా విస్తృతంగా వెళ్ళిపోతుంది. ఈ విలీనం కనుక పూర్తి అయితే మాత్రం దేశంలోనే అతిపెద్ద మహానగర పాలక సంస్థలలో ఒకటిగా జిహెచ్ఎంసీ అనేది నిలిచే అవకాశం ఉంది. దాని పేరు కూడా మార్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఇక ప్రభుత్వం చెబుతున్నటువంటి ఈ విస్తరణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిపాలన అనేది ఈజీ చేయడం అంటున్నారు. అంటే జిహెచ్ఎంసీ దాటిన తర్వాత, జిహెచ్ఎంసీ పరిధి దాటిన ప్రాంతాలలో అభివృద్ధి జరగడం లేదు, ఆ అభివృద్ధిని అందుకోలేకపోతున్నారు. సిటీ వరకే అభివృద్ధి అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా అభివృద్ధి ఫలాలు చేయాలన్న ఉద్దేశంతో ఇంకా సమగ్రంగా అభివృద్ధి చెందుకుంటూ పోతుంది కాబట్టి హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తుంది కాబట్టి శివారు ప్రాంతాల అభివృద్ధి కూడా మనం టేకప్ చేయాలి కాబట్టి ఆ ఉద్దేశంతోనే విస్తరణ చేపడుతున్నాం అని చెప్తుంది. అలాగే రోడ్లు, డ్రైనేజీలు, మంచినీరు ఇలాంటి మౌలిక సదుపాయాలు అయితే చుట్టుపక్కల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఒక గొడుగు కిందకంటే జిహెచ్ఎంసీ కిందకి తీసుకొస్తే ఒకే మాస్టర్ ప్లాన్తో నగరం మొత్తాన్ని కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. అలాగే
భూగర్భంలో అండర్ కేబుల్స్, విద్యుత్ కేబుల్స్ వేయటం కానీ, ఇంటర్నెట్ కేబుల్స్ వేయటం కానీ ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు అని చెప్పేసి ఇప్పటికే ఆల్రెడీ విద్యుత్ కేబుల్స్కి వేల కోట్ల రూపాయల కేటాయింపులు కూడా మంత్రివర్గ దాంట్లో జరిగింది, క్యాబినెట్లో జరిగినాయి, కేటాయింపులు చేయాలని చెప్పి నిర్ణయం అయితే జరిగింది. సరే, ఈ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇదంతా వినడానికి కానీ అద్భుతమైనటువంటి అభివృద్ధి ప్రణాళికలాగా అనిపిస్తుంది. రాజకీయ విశ్లేషకులు మాత్రము దీని వెనక బలమైనటువంటి రాజకీయ కారణాలు, రాజకీయ కోణాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇది కేవలం నగర విస్తరణ కాదు, ప్రత్యర్థుల రాజకీయ ఉనికిని సవాల్ చేసేటువంటి ఒక పెద్ద కార్యక్రమం, ఒక వ్యూహము కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి పన్నుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. మనం జనరల్గా అంటుంటాగా ఒక దెబ్బకు 2 పిట్టలు, ఇప్పుడు ఒక దెబ్బకు 3 పిట్టలు అనే సిద్ధాంతాన్ని రేవంత్ రెడ్డి వ్యూహం పన్నుతున్నారని చెప్పి రాజకీయ పండితులు అయితే అంటున్నారు. ఎందుకంటే ఈ గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ ప్రణాళిక ద్వారా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఈ 3 పార్టీలను కూడా బలహీనపరచాలన్నదే వాళ్ళ ఉద్దేశంగా అయితే కనిపిస్తుంది అంటున్నారు. రాజకీయాల్లో గెలవాలంటే కేవలం డబ్బులు ఉంటే సరిపోదు, ఎన్నికల క్షేత్రంలో ఒక బలం, అనుకూలత కూడా ఉండాలి. అంటే క్రికెట్లో మనం పిచ్ని బౌలర్ల కోసం ఎట్లా సిద్ధం చేస్తున్నామో అలా రేవంత్ రెడ్డి ఈ గ్రేటర్ ప్లాన్తో రేపు జిహెచ్ఎంసీ మీద పట్టు సాధించడానికి ఒక పొలిటికల్ పిచ్నే మార్చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అందుకే ఆ 3 పార్టీల్ని రేవంత్ రెడ్డి ప్లాన్ ఎలా దెబ్బతీయబోతుంది, దీని వెనుక ఉన్నటువంటి వ్యూహాత్మక విశ్లేషణ ఏంటి అనేది నేను చెప్తాను. ఒక్కసారి మళ్ళీ విజ్ఞప్తి, ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారము ఈ వ్యూహంలో మొదటి టార్గెట్ అనేది బీఆర్ఎస్ పార్టీ. గత 10 ఏళ్లుగా శేర్లింగంపల్లి కానీ, కూకట్పల్లి కానీ, ఎల్బీ నగర్ కానీ ఇలా హైదరాబాదు శివారు ప్రాంతాలన్నింటిలో, మేడ్చల్ వైపు కానీ హైదరాబాద్ శివారు ప్రాంతాలన్నింటిలో కూడా బీఆర్ఎస్కి బలమైనటువంటి పట్టు ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కలపడం ద్వారా ఏమవుతుందంటే ఓటరు సమీకరణాలంతా కూడా మారిపోయే అవకాశం ఉంది. దాంతో కొత్త ప్రాంతాలు వచ్చి చేరతాయి, మామూలుగా ఆటోమేటిక్గా ఆ నియోజకవర్గంలో కొత్త ప్రాంతాలు వచ్చి చేరతాయి. ఇప్పటిదాకా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నటువంటి ఆ సమీకరణాలన్నీ కూడా మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వార్డుల స్వరూపం కూడా పూర్తిగా మారిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. గతంలో బీఆర్ఎస్ అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు తగ్గిపోయి గతంలో ఈజీగా గెలిచినటువంటి స్థానాల్లో కూడా ఇప్పుడు గట్టి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఆ పార్టీకి ఏర్పడుతుంది. ఇక ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. సెకండ్ టార్గెట్ బీజేపీకి మామూలుగా అయితే పట్టణ ప్రాంతాలే దానికి పట్టు ఉంటుంది, పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ పట్టు ఉంటుంది. తెలంగాణలో పాగా వేయాలి, నెక్స్ట్ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ ముందు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి హైదరాబాదే కీలకం మనకని చెప్పేసి అనుకుంటుంది. దాంతో ఇప్పుడు ఏమవుతుంది, రూరల్ నుంచి వచ్చినటువంటి ఓట్లు కూడా దీంట్లో జాయిన్ అయిపోతాయి కాబట్టి, జిహెచ్ఎంసీలో జాయిన్ అవుతాయి కాబట్టి అది బీజేపీ ఆశల మీద నీళ్లు జల్లే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్తగా వచ్చి చేరేటువంటి గ్రామీణం కానీ, రూరల్ కానీ, సెమీ అర్బన్ కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా ఓటర్ల ప్రాధాన్యతలు అనేవి వేరుగా ఉండే అవకాశం ఉంటాయి. కొత్త జనాభా చేరికతో బీజేపీ బలంగా ఉందని భావిస్తున్న ప్రాంతాల్లో మొత్తం కూడా డెమోగ్రఫీ అంతా కూడా మారిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే పట్టణం అనుకుంటారు, ప్యూర్ అర్బన్ అనుకున్న చోట అక్కడ సెమీ అర్బన్ వస్తున్నాయి, తర్వాత రూరల్ వస్తున్నాయి. దానివల్ల బీజేపీకి ఒక సమీకరణాలు అయితే మారిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. జనరల్గా ఏంటంటే మనము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకుంటే బీజేపీ అక్కడ రూరల్కి వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే జాతీయ అంశాల కన్నా కూడా గ్రామీణ అంశాలకి, స్థానిక అంశాలకే ప్రయారిటీ అనేది ఇస్తారు, వాళ్ళ స్థానిక అంశాలకే ప్రయారిటీ అనేది ఇస్తారు. దాంతో మొత్తం సమీకరణాలు మారే అవకాశం ఉంది. బీజేపీ విస్తరణ ప్లాన్కి ఇది ఒక అడ్డుకట్టలాగా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ విస్తరణ అనేది. ఇది సెకండ్ టార్గెట్. ఇక థర్డ్ టార్గెట్ ఎంఐఎం, మజ్లిస్ పార్టీ. మనందరికీ తెలుసు పాత బస్తీలో దశాబ్దాలుగా ఎంఐఎంకి పట్టుంది. జిహెచ్ఎంసీలో ఘనమైనటువంటి వార్డులు గెలుచుకొని కింగ్ మేకర్గా ఉంటుంది. ఆ పార్టీ మద్దతు ఇచ్చిన వాళ్ళే అక్కడ మేయర్ అయితే అవుతున్నారు, డిప్యూటీ మేయర్ అవుతున్నారు. ఇక ముస్లిమ్స్ ఓటు బ్యాంకు ఒకే చోట బలంగా ఉండటమే ఈ ఎంఐఎంకి పాత బస్తీలో ఆదరణ లభించడానికి ఒక కారణం. అయితే ఈ గ్రేటర్ విస్తరణ ప్లాన్ ద్వారా ఆ బలాన్ని కూడా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. జిహెచ్ఎంసీ పరిధి బాగా విస్తరించినప్పుడు ఏమవుతుంది, మొత్తం వార్డుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. అప్పుడు ముస్లిమ్స్తో పాటు మిగతా కమ్యూనిటీలు, హిందువులు కానీ మిగతా వాళ్ళు కానీ వచ్చి చేరే ఛాన్సెస్ ఉంటాయి. ఉదాహరణకు మొత్తం వార్డుల సంఖ్య 300కి పెరిగింది అనుకోండి, పాత బస్తీలోని ఎంఐఎం వార్డుల సంఖ్య శాతం పరంగా కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి శాతానికి అప్పుడు తగ్గిపోయే అవకాశం ఉంది. అక్కడ కొత్త ప్రాంతాలు చేరడంతో పాటు శాతం కూడా తగ్గడం వల్ల కింగ్ మేకర్గా ఉన్నటువంటి ఎంఐఎం కూడా ఇప్పుడు దెబ్బతిని ఆ బేరసారాలు చేసే, నాకు మీరు మేయర్ తీసుకుంటారు, మాకు డిప్యూటీ మేయర్ ఇవ్వండి, మాకు పలానా నిధులు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చెప్పేసి అడిగేటువంటి పొజిషన్ నుంచి
దిగజారిపోయే ఛాన్సెస్ ఎంఐఎంకి ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. అయితే నిజానికి ఏంటంటే హైదరాబాద్ విస్తరణ భౌగోళిక స్వరూపాన్ని మార్చి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన కొత్తగా వచ్చిందేం కాదు. 2007లో కూడా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇలాంటి వ్యూహాన్ని అమలు చేశారు. అప్పటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ MCH ఉండేది అప్పట్లో. దాంట్లోకి చుట్టుపక్కల ఉన్నటువంటి 12 మున్సిపాలిటీలని కూడా కలిపేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అప్పుడు ఇది సిటీ అభివృద్ధికి తగ్గట్టుగా పరిపాలన ఈజీ చేయడమే ప్రధాన లక్ష్యం అని చెప్పేసి అప్పట్లో అన్నారు. అయినప్పటికీ కూడా రాజకీయంగా కాంగ్రెస్ ప్రభావం అనేది చాలా చూపించింది. అట్లా విస్తరణ చేయడం వల్ల కాంగ్రెస్కే మేలైంది. ఇప్పుడు దాదాపు 18 ఏళ్ల తర్వాత, అంటే 2007లో జరిగింది. ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత అదే కాంగ్రెస్కి చెందినటువంటి రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ వ్యూహాన్ని మరింత పెద్ద స్థాయిలో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి GHMC విస్తరణలో అంతా న్యాయం జరుగుతుందా అంటే, కాగితం మీద గొప్పగా కనిపిస్తుంది, ప్లాన్ చూస్తే ఇంత పెద్దగా ఉంటుంది మనకు ఉండటానికైతే. కానీ సవాళ్ళు మాత్రం చాలా ఉన్నాయి. నేను సవాళ్ళ మీద వేరే ఒక వీడియో కూడా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే GHMC ఇప్పుడున్న అదే పీకలేకపోతుంది. ఆ చుట్టుపక్కల ఉన్నది మొత్తం కూడా కలిపితే ఏమవుతుంది పరిస్థితి అన్నది ఆందోళన అయితే ఉంది. వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కోట్ల మంది జనాభాకు ఒకేసారి మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది GHMCకి సాధ్యమవుతుందా? దీనికి అటు ప్రభుత్వానికి సాధ్యమవుతున్నా ముందు, ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల డబ్బులు కావాల్సి వస్తుంది. ఈ నిధులను ప్రభుత్వం ఎలా సమకూరుస్తుంది అనేది పెద్ద ప్రశ్నగా అయితే మారింది. ఇప్పుడు ఉన్నటువంటి అప్పులు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఉన్న పథకాలను అమలు చేయలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వానికి ఒకవేళ పనులు సకాలంలో పూర్తి చేయకపోతే పరిస్థితి ఏంటి? అభివృద్ధి పేరుతో చేసేటువంటి విస్తరణ అనేది ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారే అవకాశం ఉందని చెప్పేసి అంటారు. పొలిటికల్గా ఏమైనా గెయిన్ అయితే అవుతున్నామో కానీ ప్రభుత్వం మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి. జనానికి అయితే మౌలిక సదుపాయాలు అందవని చెప్పేసి ఒక విమర్శ అయితే వస్తుంది. అదే ఒకవేళ అలాంటి పరిస్థితి అక్కడ సదుపాయాలు ఏమీ లేని పరిస్థితి ఉంటే ప్రత్యర్థి పార్టీలు కూడా ఊరుకో కదా, గమ్మును కూర్చొని ఉండే పరిస్థితి అయితే ఉండవు కదా. ఈ విస్తరణ వల్ల రాజకీయంగా నష్టం జరుగుతుందని భావిస్తున్నటువంటి ఎంఐఎం కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ వీటిని ఎదుర్కోవడానికి వాళ్ళు కూడా ప్రతి వ్యూహాలు అనేది కంపల్సరీగా ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే అభివృద్ధిలో ఆలస్యాన్ని కానీ, పరిపాలనలో లోపాలు కానీ, జనంలోకి తీసుకెళ్లే ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే మనకి కనిపిస్తున్నాయండి. ఈ విస్తరణ వల్ల తమపై ట్యాక్సుల భారం పెరుగుతూనే ఉన్న భయం అయితే ఇప్పటికే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలైతే, శివారు ప్రాంతాల్లో ప్రజలైతే భయపడుతూనే ఉన్నారు. ఈ ఆందోళనని ప్రతిపక్షాలు తమ అనుకూలంగా మలుచుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఎత్తుకి ఈ ప్రత్యర్థి పార్టీలు ఎలా కౌంటర్ చేయగలుగుతాయని చెప్పి మాత్రం చూడాలి. ఈ గ్రేటర్ ప్లాన్ మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా తెలంగాణ రాజకీయాల్లో ఆటను మార్చే ఎత్తుగడ ఇది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? అలాగే నగర అభివృద్ధికి అవసరమైనటువంటి చర్య లేదు, అట్లా రాజకీయం కోసం కాదు, ఇది అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి తీసుకున్న చర్య అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఈ రేవంత్ రెడ్డి వ్యూహంలో సక్సెస్ అవుతారని మీరు నమ్ముతున్నారు? మీ ఆలోచనలు అనేది కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. అలాగే మొత్తం మీద చూసే మాత్రం రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాదు ప్లానింగ్లో ఒక సాహసోపేతమైనటువంటి వ్యూహమే ఇది. ఒకే దెబ్బకు అభివృద్ధి, పరిపాలన అండ్ పాలిటిక్స్, ఈ మూడింటి మీద పట్టు సంపాదించాలని చెప్పేసి ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ప్లాన్ విజయవంతం అయితే మాత్రం హైదరాబాద్ రూపురేఖలు కాదు, తెలంగాణ రాజకీయ ముఖచిత్రం కూడా మారిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇందులో గెలుపు ఎంత పెద్దదో, విఫలమైతే మాత్రం చాలా ఎంత నష్టం అనేది ఆ పార్టీకి ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ ఎత్తుగడ ఆయన్ని తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని వ్యూహకర్తగా నిలబెడతాయా, లేక ప్రత్యర్థులకు ఆయన మీద పోరాటం చేయడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తాయా, ఆయుధాన్ని ఇస్తాయా అన్నది చూడాలి. ఈ చెక్మేట్తో ముగిసేటువంటి ఆట, లేకపోతే దీర్ఘకాలంగా సాగే పోరాటం అనేది చూడాలి ఏం జరుగుతున్నది. ఈ విశ్లేషణ నచ్చితే మీకు దయచేసి మన వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, ఇతర సోషల్ మీడియా గ్రూపులలో, పొలిటికల్ గ్రూపులో కానీ, మీ పార్టీ గ్రూపులో కూడా దయచేసి షేర్ చేయండి. అలాగే ఏపీ తెలంగాణ రాజకీయాల మీద ఎలాంటి లోతైన విశ్లేషణ అందిస్తున్నటువంటి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఏంటంటే కొత్తగా పెట్టేటువంటి వీడియోలు కూడా మీకు చేరుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.